వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు మహాదేవుడి దీవెన. శివపురం గ్రామాధికారి నాగేశుడు దుష్టుడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. నాగేశుడి అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపురూపమైన కానుకలు పంపుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల గ్రామస్తులు తమ అధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉండవచ్చునని భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోని ఒక సామాన్య కుటుంబీకుడి ఇంటికి భద్రుడు అనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితి చూసి, పట్నంలో మహదేవుడనే పండితుడు ఉన్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, మీకందరికీ తప్పక మేలు కలుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒకటై చిత్రాక్షుడనే వాడిని పంపించి మహదేవుణ్ణి తమ గ్రామానికి రప్పించుకున్నారు. ఆయన చిత్రాక్షుడి ఇంట బస చేశారు. మహదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులకు పురాణం చదివి వినిపించేవాడు, నీతిబోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుండి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉన్నదనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది, మంచి భాగాన్ని తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించి మనం మసలాలి, చెడును పట్టించుకోకూడదు అని చెబుతూ ఉండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపైన బాగా పనిచేశాయి. వారిలో సామరస్యం పెరిగి ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నాగేశుడు చేసే దుష్టకార్యాల గురించి ఎవరూ ప్రస్తావించేవారే కాదు. ఈ విధంగా మహాదేవుడి రాక నాగేశుడికి కూడా మేలు చేసింది. ఒకనాడు మహాదేవుడుంటున్న చిత్రాక్షుడు ఇంటి ఆవు నాగేశుడి పొలంలో మేసిందట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టించి 100 వరహాలు జరిమానాగా కట్టాల్సిందిగా చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండదు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాక్షుడు వెళ్ళి నాగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నాగేశుడు 2 రోజుల్లో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకి 10 కొరడా దెబ్బల శిక్షణైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాక్షుడు లబోదిబోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి విచారించుకునాయన, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడే నీకు ధన సహాయం చేస్తాడు అని అన్నాడు. ఆ సాయంత్రం వేళ చిత్రాక్షుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతూ ఉంటే ఖంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే అక్కడ చిన్న రాగి బిందె ఒకటి దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుండి 100 వరహాలు తీసి గ్రామాధికారి నాగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును తన ఇంటికి తోలుకువచ్చుకున్నాడు చిత్రాక్షుడు. చిత్రాక్షుడికి అంత తొందరగా డబ్బెలా దొరికిందా అని ఆరా తీసిన నాగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవి దొరికినా అవి రాజుగారివి, రాజధనాన్ని రాజప్రతినిధి అయిన గ్రామాధికారికి అప్పచెప్పాలి, అందులోని డబ్బును వాడుకుని ఉంటే వడ్డీతో గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాక్షుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాక్షుడితో, కంగారు పడకు నాయనా, నీకు దొరికిన రాగి బిందెలో మండ్రగబ్బలున్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవద్ అనుగ్రహం ఉంటే ఆయన వచ్చి చూసినప్పుడు మండ్రగబ్బలే కనిపిస్తాయి అన్నాడు. చిత్రాక్షుడు అలాగే చేశాడు. తరువాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు జరిగాక చిత్రాక్షుడి పొరుగింటి వాడైన వీరయ్యకు ఒక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నాగేశుడు తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అన్నాడు. నాగేశుడు కొడుకు కురూపి మాత్రమే కాకుండా తండ్రి కన్నా దుష్టుడు. ఏమి చేయాలో పాలుపోక వీరయ్య మహాదేవుడి వద్దకు వచ్చాడు. ఆయన అతడితో, దిగులు పడకు నాయనా, నీ చెల్లెలకు మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు. ఆ మర్నాడే వీరయ్య ఇంటికి రాజధాని నుండి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజుకొలువులో పనిచేస్తున్న చంద్రుడు అనేవాడికి వీరయ్య చెల్లెల్ని అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్లనే నాగేశుడు ఆ విషయంలో కలుగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు.
క్రమంగా ఇది గ్రామాధికారి నాగేశుడికి తెలిసింది. ఆయన తనే స్వయంగా మహదేవుణ్ణి కలుసుకొని, తమరు మహానుభావులు, తమరి రాకతో మా గ్రామం పావనమైంది, అందరినీ మీరు దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అని అన్నాడు. మహదేవుడు గంభీరంగా ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరినందున నేను ఇవ్వడం లేదు, భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగానే చేస్తున్నాను, దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేమీ చెప్పలేదు, నేను అసహాయుణ్ణి అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు లాగుంది, భగవంతుడి చేత చెప్పించలేను కాబట్టి భగవంతుడు లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను, అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నాగేశుడు ఇప్పుడు రాజును రప్పించినా రప్పించగలడు, తమ రాయన్ను దీవించకూడదు, దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు, తమకు వాక్శుద్ధి ఉంది, తమ రాయన్ను శపించాలి అని కోరారు. మహదేవుడు నవ్వి, మారణాయుధాన్నైనా శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు, నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు ప్రయోజనం కానివ్వను, మీరు భయపడకండి, అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అని అన్నాడు. శివపుర గ్రామంలో ఉన్న మహదేవుణ్ణి గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూ ఉండేది. ఆయన తననెలా దీవిస్తారో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి రాజు తన శివపురం వస్తున్నట్లుగా గ్రామాధికారి నాగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజులకు శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నాగేశుడు మహదేవుడిని సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దివెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటున్నారు, కాబట్టి నాకు ప్రభువుల వారికి కూడా ఈ సభాముఖంగా తమరి దీవెనలు కోరుతున్నాం అని అన్నాడు. మహాదేవుడు రాజుగారికి వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసే సత్కార్యాలే దీవెనలు, ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి, కానీ దీవెనలు కోరడం అంత సబబు కాదు అన్నాడు. రాజుకు ముఖం ఎర్రబడగా, తమరి దీవెనలు కోరుతున్నాం, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకున్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు, కానీ ఒక్కోమారు కొందరికి దీవెనలే శాపాలు కాగలవు, నాగేశుడు ఇందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించటానికి అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నాగేశుడు ఏమాత్రమూ తటపటాయించకుండా. అయితే వినండి, నాగేశుడు గ్రామస్తులందరూ చేసిన దానికి 2 రెట్లు ఫలితం పొందాలని దీవిస్తున్నాను అన్నాడు మహదేవుడు. ఇది వింటూనే నాగేశుడి ముఖం పాలిపోయింది. మహదేవుడి దీవెనకు తిరుగులేదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభూ, నన్ను మన్నించండి, నాకు మహదేవుడి దీవెన వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోవలసిందిగా చెప్పండి అని అన్నాడు. ఈ మాటలతో నాగేశుడి గురించిన రహస్యం గ్రహించేందుకు రాజుకు ఎంతోసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే నాగేశుడిని గ్రామాధికారి పదవి నుండి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారిని చేసినందుకు కూడా తమ దీవెన నాకు శాపమే కాగలదు, ఉన్నత పదవులలో ఉన్నవారికి వారు చేసిన సత్కార్యాలే దీవెనలు అన్నమాట అక్షరాల నిజం, కాబట్టి నేనిక తమ దీవెనలను కోరను, ఈ రోజు నుండి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనతో దీవిస్తూ ఉండగలరు అని చెప్పాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.